చాకలి ఐలమ్మ నిజాం పాలకులకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేశారని బీసీ ఏ కులాల పరిరక్షణ సమితి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నేరెళ్ల విజయ్ కుమార్ అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా హన్మకొండలోని ఏకశిలా పార్కులో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ బహుజన చైతన్యానికి, మహిళా ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షులు బండి సదానందం, ప్రధాన కార్యదర్శి చల్లగురుగుల కుమార్, మాడలయ్య రజక సంఘం అధ్యక్షులు పున్నం రమేష్, ప్రధాన కార్యదర్శి గన్నారపు చిట్టిబాబు, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా తెలుగు వీర నారి, తెలంగాణ వీర వనిత చిట్యాల చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతిని పురస్కరించుకొని మడేలయ్య రజక సంఘం హన్మకొండ బాలసముద్రం పక్షాన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఐలమ్మ గారు ఒక నిప్పు కణిక. ఈరోజు మనందరము మన జాతిలో పుట్టిన ఒక మహిళామణి మన చాకలి ఐలమ్మ గారి వర్ధంతి జయంతుల్ని గత 4 సంవత్సరాలుగా మాత్రమే జరుపుకుంటున్నాము. అది ప్రభుత్వం గుర్తించడం వల్ల ఇప్పటికైనా ప్రభుత్వంలో కొన్ని మా రజకుల పైన పక్షపాత ధోరణి చూపిస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా రజకుడు అంటే ఎక్కడో వెటిచాకిరి చేసుకొని అన్నీ చేస్తే, అన్నిటికీ మైలలోడ తీసి మేమందరం వాళ్ళందరినీ మల్లెపూలు లెక్క తయారు చేస్తే మమ్మల్ని మురికి కూపంలో ఉన్న రజకులుగానే ఇప్పటి వరకు చూస్తున్నారు. ఆమె భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం ఎంతో ఉద్యమ స్ఫూర్తితో సంఘ నాయకులను నమ్ముకొని సంఘపోళ్లతోటి మన విష్ణూరు దొర రామచంద్రారెడ్డి గడిని బద్దలు కొట్టి ఈరోజు యావత్ భారతదేశానికే ఒక ఆదర్శ మహిళగా నిలిచింది. మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎంతోమంది వీరులు ఉన్నప్పటికీ కూడా తెగించి పోరాడి కొట్లాడి కొడవలి పట్టి రోగలి బండ పట్టి విష్ణూరు దొరను తుక్కు కొట్టిన ఘనత మా ఐలమ్మది అని చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను. అలాగే మా రజక జాతిని ఐకమత్యంగా ఉంచే ధోరణిలో కొన్ని సంఘాలు తమ స్వార్థం కోసం మాత్రమే వారు ఏదో చేసుకోవాలి, మేమే మా పేరు రావాలి అనే ఉద్దేశంగా ఎన్నో రకాల యుక్తులు శక్తులు ప్రదర్శించి రజకులందరినీ ఇంకా మూలన పడే విధంగానే చూస్తున్నారు. అయ్యా రాష్ట్ర రజక సంఘ నాయకులారా, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఐలమ్మ మన ఒక్కరితోతే కాదు, సబ్బండ వర్గాలకు ఆమె ఒక ఆదర్శం. ఆమెను మనము మన జాతే కాకుండా అన్ని కులాలను కలుపుకొని జాతిని ఐక్యం చేసే విధంగా మన రజకులందరూ ఏకతాటిపైకి వచ్చినప్పుడే మన రజక జాతికి ఒక అభ్యున్నతి ఉంటుందని ఈ విధంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.